ఇటీవల కాలంలో మనం చూస్తే హాటెస్ట్ టాపిక్ మనము అఖిలప్రియ గారికి సంబంధించినటువంటి కేసు అనమాట. కిడ్నాప్ కేసు అని చెప్పేసేసి ఆవిడను జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరిగింది. ఇంతవరకు బెయిల్ కూడా అఖిలప్రియకు దొరకలేదు. మరి ఈ కేసు గురించి ఈ కేసులో ఎలాంటి సెక్షన్స్ పెట్టారు, ఏ సెక్షన్కి ఎంత శిక్ష పడేటటువంటి అవకాశం వస్తుంది అన్న విషయాన్ని జస్ట్ మనం కొంచెం అవగాహన కల్పించుకుందాం. జనరల్గా చూస్తే మనము ఈ కేసులో మెయిన్ విషయం ఏంటంటే ఇది ఆస్తులకు సంబంధించినటువంటి కేసు. కొన్ని స్థలాలను గురించి వాళ్లకు వివాదం నడుస్తూ ఉండింది. అంటే కొంతమందికే వివాదం ఉండింది. ఆ వివాదంలో ఉండేటటువంటి స్థలాలు మావెంటే మావే అని చెప్పేసి వాళ్ళు అనుకొని డాక్యుమెంట్స్ మీద సంతకం తీసుకోవడం కోసమని చెప్పేసి కొంతమంది వ్యక్తులను అఖిలప్రియ గారు ఆవిడ కుటుంబ సభ్యులు అనుకోనివ్వండి, ఆవిడ అనుచరులు అనుకోనివ్వండి, బలవంతంగా కిడ్నాప్ చేసుకుని తీసుకుపోవడం జరిగింది. ఇది ఒక రకంగా చూస్తే సివిల్ దావాకు సంబంధించినటువంటి విషయం. ఏదైనా ఆస్తులకు సంబంధించి ఏదైనా వివాదాలు ఉన్నప్పుడు వాళ్ళు సంబంధిత సివిల్ కోర్టును ఆశ్రయించి ఆ ఆస్తి ఎవరికి సంబంధించిందో డిసైడ్ చేయమని చెప్పేసి వారి దగ్గర ఉండేటటువంటి డాక్యుమెంట్స్ను ప్రొడ్యూస్ చేసి వారికి ఆస్తులపై ఉండేటటువంటి హక్కులను కూడా కోర్టు వారి దృష్టికి తీసుకొని వచ్చి ఈ ఆస్తి సంబంధిత వ్యవహారాలను తేల్చుకోవాలన్నమాట. ఇంకా ఇటీవల కాలంలో కొంతమంది ఏమంటున్నారంటే ఆస్తులు అసలు ఎవరి కావు, ఆ ఆస్తులు కేవలం గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పేసి అంటున్నారు. కానీ ఒరిజినల్గా చూస్తే అవి గవర్నమెంట్స్ ల్యాండ్స్ కావండి. చాలామంది నిష్ణాతులైనటువంటి లాయర్స్ ద్వారా తెలిసిన సమాచారం ఏంటంటే ఆ ల్యాండ్స్ థర్డ్ పార్టీకి చెందినటువంటి ల్యాండ్స్, అంటే ప్రైవేట్ వ్యక్తులకు చెందినటువంటి ల్యాండ్స్ అని చెప్పేసి 1966లోనే మన గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళే తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి అవి గవర్నమెంట్ ల్యాండ్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కానే కావు. ఈ విషయము 1966 ఏఐఆర్లో రిపోర్ట్ అవ్వడం కూడా జరిగిందండి. ఇక తర్వాత చూస్తే మరి అఖిలప్రియ పైన పెట్టబడినటువంటి కేసెస్ గురించి మనము ఒక్కసారి ఆలోచిద్దాము. ఫస్ట్ ఏ కేసు బుక్ చేశారంటే, అంటే ఏ సెక్షన్ పెట్టారంటే 419 ఆఫ్ ఐపీసీ. సెక్షన్ 419 ఆఫ్ ఐపీసీ అంటే చీటింగ్ బై పర్సోనేషన్. అంటే పర్సోనేషన్ అంటే ఏంటంటే కొంతమంది వ్యక్తులు పోలీసు దుస్తుల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ దుస్తులు వేసుకొని, అంటే వేరే వ్యక్తుల యొక్క డ్రెస్సెస్ వేసుకొని ఆ ప్రొఫెషన్ చెప్పేటటువంటి ప్రొఫెషనల్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళి వీళ్ళ దగ్గర నిలబడ్డారు. కాబట్టి ఇది సెక్షన్ 419 ఆఫ్ ఐపీసీని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి పర్సోనేషన్ అనేటటువంటి సెక్షన్ కింద బుక్ చేయడం జరిగింది. అది ఫస్ట్ సెక్షన్. ఇంకా తర్వాత ఇంకొక సెక్షన్ ఏంటంటే రాంగ్ఫుల్ రిస్ట్రైంట్ అండ్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. సెక్షన్ 341 ఆఫ్ ఐపీసీ, సెక్షన్ 342 ఆఫ్ ఐపీసీ. అంటే అక్రమంగా నిర్బంధించడము, అక్రమంగా నిర్బంధించారు, అక్రమంగా నిరోధించారు. అంటే ఆ వ్యక్తులను తీసుకొని వెళ్ళి ఒక చోట వాళ్ళ నిర్బంధంలో ఉంచారు. కాబట్టి ఈ రాంగ్ఫుల్ రెస్ట్రైంట్ అండ్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అనేది కూడా ఈవిడ గారిపైన బుక్ చేయబడినటువంటి ఇంకా 2 సెక్షన్స్. ఇంకా ఈ సెక్షన్స్తో పాటు అబ్డక్షన్ అంటే అపహరించుకొని పోవడము. కొంతమంది వ్యక్తులను ఈవిడ అనుచరులు అపహరించారని చెప్పేసి సెక్షన్ 365 ఆఫ్ ఐపీసీ పెట్టడం జరిగింది. ఈ అబ్డక్షన్ అంటే బలవంతంగా అపహరించుకొని వెళ్ళడం అనమాట. కాబట్టి ఈ సెక్షన్ ప్రకారం నేరము నిరూపించబడితే 7 సంవత్సరాల జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 452 ఆఫ్ ఐపీసీ కూడా పెట్టడం జరిగింది. 452 ఆఫ్ ఐపీసీ అంటే ట్రెస్పాసింగ్, అంటే అక్రమంగా చొరబడ్డము, అక్రమంగా ఇళ్లలో ప్రవేశించడము. ఎవరైతే మనం ఈ కేసులో మనం చూసామో వాళ్ళు అక్రమంగా ఒకరి ఇంట్లోకి చొరబడ్డారు. 452 ఆఫ్ ఐపీసీ కూడా పెట్టారు. ఈ అక్రమంగా ఒక ఇంట్లో చొరబడ్డప్పుడు అది కూడా నాన్ బెయిలబుల్ కేసు అయిపోతుంది. దానికి 7 సంవత్సరాల శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి సెక్షన్స్ అన్ని కూడా పెట్టారు. అంటే అక్రమంగా ట్రెస్పాస్ అవ్వడం అనమాట. ట్రెస్పాస్ అవ్వమంటే అక్రమంగా చొరబాటు చేయడము. ఇంకా దీంతో పాటు ఎక్స్టార్షన్ అనేటువంటి సెక్షన్ కూడా పెట్టారు. 385 ఆఫ్ ఐపీసీ పెట్టారు. ఎక్స్టార్షన్ అంటే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి గాయపరుస్తామని చెప్పేసి బెదిరించి వాళ్లకు కావలసిన పనులను చేయించుకునే ప్రయత్నం చేయడాన్ని ఎక్స్టార్షన్ అని చెప్పేసి అనుకుంటున్నారు. దీంతో పాటు సెక్షన్ 506 ఆఫ్ ఐపీసీ కూడా పెట్టారు. సెక్షన్ 506 ఆఫ్ ఐపీసీ ఏం చెప్తుందంటే క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే వాళ్ళను నేరపూర్వకంగా బెదిరించేటటువంటి ఇదనమాట. గాయపరుస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి తీసుకుని వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇన్ని సెక్షన్స్ ఈ కేసులో పెట్టి అఖిలప్రియ గారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ కేసెస్లో మనం ఒక్కసారి గమనిస్తే 419 సెక్షను
341 సెక్షను, 342 సెక్షను, వీటన్నిటిలో కూడా 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు శిక్ష పడేటటువంటి అవకాశం మాత్రమే ఉన్నది. కాబట్టి జనరల్గా అయితే బెయిల్ రావాలి. కాకుంటే ఆవిడకు బెయిల్ ఎందుకు ఇవ్వడం లేదు అంటే 2 సెక్షన్స్ వాటికి శిక్షలు ఎక్కువ పడేటటువంటి అవకాశం ఉన్నది. అదే సెక్షన్ 452 ఆఫ్ ఐపీసీ, అట్లాగే 365 ఆఫ్ ఐపీసీ. అంటే అబ్డక్షన్ ఒకటి, ట్రెస్పాస్ ఒకటి చేశారు. వీటికి నేరం నిరూపించబడితే 7 సంవత్సరాల శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఆవిడకి ఇంకా బెయిల్ రాకపోవడానికి కారణాలుగా ఈ 2 సెక్షన్స్ అడ్డుకుంటున్నాయి. అంతేకాకుండా ఒకవేళ బెయిల్ ఇచ్చినటువంటి పక్షంలో ఇంకా కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. కాబట్టి వాళ్లపైన ప్రభావం చూపుతుందేమని చెప్పేసి అనుమానం కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా దొరికిన తర్వాత మాత్రమే ఆవిడకు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఈ కేసులో కనబడుతుంది. జనరల్గా బెయిల్ ఇవ్వాలి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా నాన్ బెయిలబుల్ కేసెస్, బెయిలబుల్ కేసెస్ ఉంటాయి. చిన్న తక్కువ శిక్ష పడేటటువంటి కేసెస్లో బెయిల్ ఇస్తారు. తక్కువ కాకుండా ఎక్కువ శిక్ష పడేటటువంటి తీవ్రమైన నేరాలలో 7 years కన్నా ఎక్కువ శిక్ష పడేటటువంటి నేరాలలో బెయిల్ రావడం కష్టమవుతుంది. కేవలం ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మాత్రమే బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఛార్జ్ షీట్ అంటే ఈ నేరానికి సంబంధించి దర్యాప్తు చేసిన తర్వాత కోర్టులో ఛార్జ్ షీట్ వేస్తారు. కొన్ని కేసెస్లో 60 daysలో, కొన్ని కేసెస్లో 90 daysలో ఛార్జ్ షీట్ వేస్తారు. ఒకవేళ ఆ స్టిపులేటెడ్ టైంలో ఛార్జ్ షీట్ వేయని పక్షంలో అప్పుడు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఛార్జ్ షీట్ వేయడానికి మరికొంత సమయాన్ని కూడా కోర్టు వారిని పోలీసులు అడిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి పెద్ద పెద్ద నేరాల్లో ఇరుక్కున్నప్పుడు బెయిల్ రావడం అన్నది చాలా కష్టమవుతుంది. కాకుండా ఒక కేసులో ఒక కోర్టులో బెయిల్ రానప్పుడు వాళ్ళు హయ్యర్ కోర్టును ఆశ్రయించేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే జిల్లా కోర్టులో బెయిల్ రాకుంటే హైకోర్టుకు వెళ్ళడము, హైకోర్టులో కూడా బెయిల్ రాకుంటే సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి.